ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మలుపులు మొదలయ్యాయా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్న తరుణంలో అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గేర్ మార్చారా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. ఎన్నికల ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. రోజుకో సరికొత్త వ్యూహంతో కూటమి ప్రభుత్వానికి రెడ్ సిగ్నల్స్ పంపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష హోదాలో ఉంటూనే అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించేలా అడుగులు వేస్తున్నారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళుతూ రోజుకో వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూటమిని ఇరకాటంలో పడేస్తున్నారు. జగన్ వేస్తున్న ఈ సరికొత్త ఎత్తుగడలు ఏంటి? కూటమి ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కావాలి? ఈ పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. నిజానికి మెగా డిఎస్సిలో ఏవైనా అక్రమాలు జరిగితే ఎవరైనా ఏం చేస్తారు? కోర్టులను ఆశ్రయిస్తారు. హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో పిటిషన్లు వేసి స్టే తీసుకురావడమో లేదా విచారణ జరిపించడమో చేస్తారు. కోర్టులు గనక తప్పు పడితే ఆ పాపం పూర్తిగా కూటమి ప్రభుత్వానికే చుట్టుకుంటుంది. వైసీపీకి మైలేజ్ వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ న్యాయ పోరాటానికి వెళ్లడం లేదు. కేవలం ప్రజా పోరాటం, రాజకీయ పోరాటమే చేస్తోంది. ఎందుకంటే సామాన్య జనానికి కోర్టుల కంటే రోడ్ల మీద చేసే రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తాయి. తప్పు జరిగింది కాబట్టి వీళ్లు మాట్లాడుతున్నారు అని సామాన్యుడు నమ్మేలా చేయటంలో వైసీపీ సఫలమవుతోంది. అభ్యర్థుల్లో ఉన్న అభద్రతా భావాన్ని, తెలియని తనాన్ని వైసీపీ తనకు అనుకూలమైన ఆయుధంగా మార్చుకుంటోంది. రానున్న రోజుల్లో ఈ డిఎస్సి వివాదం కూటమి మెడకు పెద్ద చుట్టులా మారే ప్రమాదం కనిపిస్తోంది. వైసీపీ గేరు మార్చడానికి ప్రధాన అస్త్రంగా మారిన అంశం మెగా డిఎస్సి వివాదం. అవును, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మెగా డిఎస్సిని ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఆయుధంగా మార్చుకున్నారు. గత 10 నుంచి 15 రోజుల నుంచి వైసీపీ ఈ అంశంపై విపరీతంగా రచ్చ చేస్తోంది. మొదట సాక్షి పేపర్లో చిన్న వార్తగా మొదలై ఆ తర్వాత లీకేజ్ వ్యవహారాలు, నవీన్ అనే అభ్యర్థి ఉద్యోగ వివాదం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, రిజర్వేషన్ల ఉల్లంఘన అంటూ రోజుకో అంశాన్ని దశల వారీగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేయటం, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగటం, చివరకు కలెక్టరేట్ ముందు ధర్నాలకు పిలుపునివ్వడం, ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. జగన్ మార్చిన గేరులో అత్యంత అనూహ్యమైన మలుపు అమరావతి రాజధాని రైతులను కలవడం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులని, కమరావతి అని తీవ్రంగా విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది నిన్న అదే రాజధాని ప్రాంత రైతులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇది నిజంగా ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం. దీనికి కూటమి ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్లు కూడా కారణమే. రైతులకు సరైన విధానంలో కౌలు ఇవ్వకపోవడం, భూ సమీకరణలో కొంత ఇబ్బంది పెట్టడం వల్ల గతంలో జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వారే ఇప్పుడొచ్చి జగన్ ను కలుస్తున్నారు. కేవలం రైతులు మాత్రమే కాదు, నిన్న వైద్య సంఘాల నాయకులు, ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు, ఇలా రోజుకో వర్గాన్ని జగన్ తన క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వారి సమస్యలు వింటూ కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకునే డేంజర్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు జగన్. జగన్ వేస్తున్న ఈ ఎత్తుగడలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల ముందు కూటమి ప్రభుత్వం ఎక్కడో డిఫెన్స్ లో పడిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు, పరిశ్రమలు పెడుతున్నారు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ చేస్తున్న ఈ మైండ్ గేమ్ ను, ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడంలో కూటమి నేతలు ఎందుకో వెనకబడుతున్నారు. ఎమ్మెల్యేల పంచాయతీలు, స్థానిక కరప్షన్లు చూసుకోవడంలోనే కూటమి నేతలు బిజీగా ఉంటే, ఇటు జగన్ మాత్రం సైలెంట్ గా అసంతృప్త వర్గాలన్నింటినీ ఏకం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే ఈ చిన్న చిన్న అసంతృప్తులు రేపు పెద్ద తుఫానులా మారి ప్రభుత్వ ఉనికికే ప్రమాదంగా మారవచ్చు. వైసీపీ ఎత్తుగడలకు కౌంటర్ ఎత్తుగడలు వేయకపోతే కూటమి ఇబ్బందుల్లో పడడం ఖాయం. చూశారుగా, గేరు మార్చిన జగన్ వ్యూహాలు కూటమికి ఎలాంటి రెడ్ సిగ్నల్స్ పంపుతున్నాయో. ఇక్కడ వైసీపీ లెక్కింపు చాలా స్పష్టంగా ఉంది. ఉద్యోగాలు వచ్చి ఆ 15,000 మంది ఓట్లు పోయినా పర్వాలేదు, కానీ పరీక్ష రాసి ఉద్యోగాలు రాని 6,70,000 మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల ఓట్లే లక్ష్యంగా వైసీపీ రాజకీయం చేస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టగలదా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.